వెల్కమ్ టు రాయపాటి 360. నేను రాయపాటి మోహన్ సాయికృష్ణని. ఇవాళ వచ్చేసరికి లాక్డౌన్లో 30 రోజులు గడిపాము మన దేశంలో. లాస్ట్ మంత్ 25వ తారీఖు మొదలైంది. సో ఈ 30 డేస్తో మరి దాదాపు ఒక 1 మంత్ ఎవరు ఊహించలా. ఫస్ట్ టైం లైఫ్లో ఇలాంటి ఉపద్రవం రావటం, జీవితాలన్నీ కూడా అల్లకల్లోలమైనవి. అందరూ కూడా కొత్త అనుభూతిని, మేబీ వాళ్ళ జీవితంలో కూడా కొత్త కొత్త హాబీస్ను మరి ఎలా గడిపారో, కానీ మొత్తం మీద 1 మంత్ ఇళ్ళల్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందో మరి ఎవరు వాళ్ళ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్. ఎనివే ఇవాళకి కరోనా వైరస్ స్టాటిస్టిక్స్ ఒకసారి చూస్తే ప్రపంచవ్యాప్తంగా 84,000 కొత్తగా కేసులు కన్ఫర్మ్ అయ్యి 26,70,000కి చేరినాయి. ఒక 6,000 మంది చనిపోయి మొత్తం 1,86,000 మందికి మరణాలు జరిగినాయి. అమెరికాలో వచ్చేసరికి 32,000 కేసులు పెరిగి 8,52,000కి చేరింది. ఒక 2,600 మంది చనిపోయి 48,000కి చేరినాయి. దాదాపు అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రం ఒక్కచోటే 2,62,000 కేసులు అయినాయి కన్ఫర్మ్ కేసెస్. మరణాలు దాదాపు 20,000 దాటినాయి. న్యూయార్క్ ఒక్క రాష్ట్రంలోనే 20,350 మంది చనిపోవడం జరిగింది ఇవాళ దాకా. పక్కనే ఉన్న న్యూజెర్సీ రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం, అక్కడ దాదాపు 96,000 కేసులు ఉన్నాయి. మరణాలు వచ్చేసరికి 5,000 దాటి 5,063 దగ్గర ఉంది ఇవాళ వరకు స్టాటిస్టిక్. ఒక అమెరికా మొత్తం మీద సుమారుగా 33-34 కోట్లు జనాభా ఉంటుంది. మన దేశంలో 135 కోట్లు. ఒక అమెరికాలోనే దాదాపు 10 రాష్ట్రాలు మన ఇండియాలో ఉన్న కేసుల కన్నా కూడా ఎక్కువ కేసులు, అంటే సుమారు 21-22 వేల కన్నా ఎక్కువ కేసులతో దాదాపు 10 రాష్ట్రాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. అంతా డీల్ చేస్తున్నారు. బట్ గతంలో చెప్పినట్టుగా కొంత హోప్ఫుల్గా ఉన్నారు. కొంత డిక్లైన్ అనేది కొంత స్టెబిలైజ్ అవ్వటం మొదలైంది. సో కొంత రికవరీ ఫేజ్లో ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో కొత్తగా అయితే రష్యాలో బాగా కేసులు పెరిగినాయి. రష్యాలో చాలా తక్కువ జనాభా, ఐ థింక్ 18-20 కోట్ల మంది అనుకుంటా. రష్యాలో అయితే 63,000 కేసులకి చేరింది. 555 మంది చనిపోవటం జరిగింది. ఇక మిగతా దేశాల్లోకి వస్తే గతంలో చెప్పినట్టుగా సింగపూర్లో కొంత బాగా కంట్రోల్ చేసింది అనుకున్న సింగపూర్లో కేసులు దాదాపు 11,000 దాటినాయి. ఇంకా బాగా లాక్డౌన్ మెజర్స్ చేస్తున్నారు. మరి ఫైనల్గా ఏమైందో చూడాలి. జపాన్ కూడా స్టార్టింగ్లోనే, సింగపూర్ కానీ జపాన్ కానీ బాగా ఎర్లీ స్టేజ్లోనే ఎఫెక్ట్ అయ్యి బాగా కంట్రోల్ చేశారని అందరూ కూడా పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. బట్ సింగపూర్ లాగే జపాన్లో కూడా బాగా ఈ మధ్యకాలంలో కేసులు బాగా పెరిగినాయి. అక్కడ దాదాపు 12,000కి కేసులు జరిగినాయి. ఒక 300 మంది దాకా చనిపోవడం జరిగింది. మన దేశంలో వచ్చేసరికి 1,300 మంది కొత్తగా కన్ఫర్మ్ అయ్యి ఇవాళకి 21,797, దాదాపు 22,000కి దగ్గరలో వచ్చినాయి. 34 మంది చనిపోయి 686కి చేరింది మన దేశంలో మరణాల సంఖ్య. ఓకే, ఇంకా ఇతర డెవలప్మెంట్స్ గురించి చూసుకుంటే అమెరికాలో ఒక స్టడీ చేశారు న్యూయార్క్ రాష్ట్రంలో. సుమారుగా 5,700 మంది పేషెంట్స్, అంటే హాస్పిటలైజ్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయిన వాళ్ళ పేషెంట్స్, అది కూడా వెంటిలేటర్ మీద పెట్టిన వాళ్ళని ఒక 5,700 మంది స్టడీ చేశారు. వెంటిలేటర్ మీద పెట్టిన వాళ్ళల్లో దాదాపు 88% మంది రికవర్ అవ్వలేదు. అంటే కేవలం వెంటిలేటర్ స్టేజ్ దాకా వెళ్ళిన వాళ్ళల్లో అవుట్ ఆఫ్ 10 మందిలో ఒకళ్ళు మాత్రమే రికవర్ అవుతున్నారు. సో దాదాపు వెంటిలేటర్ మీదకి వెళ్తే దాదాపు ఇంకా రికవరీ ఛాన్స్ చాలా తగ్గిపోయింది. కేవలం 12% ఉంది. ఇది ఒక స్మాల్ స్టడీ, ఒక 5,700 మంది పేషెంట్స్ ఓవరాల్గా రికవర్ అవుతున్నారు. కానీ బట్ ఒకసారి ఆ స్టేజ్కి వెళ్తే ఐ థింక్ బాడీ సరైన మందు అనేది ఇంకా ఫైన్ లేకపోవటం. నిన్నే అనుకున్నాం హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా పెద్దగా పనిచేయట్లేదని. సో ఏదైనా ఆ సరైన మందు అనేది తెలియదు ఇంకా ఎవరి బాడీని బట్టి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ వెంటిలేటర్ మీదకి వెళ్ళేసరికి ఇంకా రికవరీ అనేది చాలా తక్కువగా ఉంది అనేది వాళ్ళు తెలియజేశారు. వ్యాక్సిన్ గురించి వచ్చేసరికి దాదాపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 వివిధ స్టడీలు, వివిధ కంపెనీలు కానీ, వివిధ యూనివర్సిటీసు, ఆరోగ్య సంస్థలు అన్నీ కూడా 150 వరకు చేస్తున్నారు ప్రాజెక్ట్స్. వాటిల్లో ఒక 5 మాత్రమే హ్యూమన్ ట్రయల్స్, అంటే ఫస్ట్ స్టేజ్. అంటే యానిమల్ ట్రయల్స్ జంతువుల మీద చేస్తారు, కానీ చాలా దేశాలు కూడా జంతువుల మీద ట్రయల్స్ దాదాపు ఎగ్జామ్ట్ చేసినాయి. మామూలుగా అయితే చాలా లాంగ్ ప్రాసెస్. సో ఇవాళ ఉన్న పరిస్థితిలో తొందరగా వ్యాక్సిన్ని తయారు చేయించడం, అప్రూవ్ చేయించడం కోసం చాలా వరకు ఆ యానిమల్ ట్రయల్స్ అనేది తీస్తారు. హ్యూమన్ ట్రయల్స్ ఒక 5 ప్రాజెక్ట్స్కి అప్రూవల్ వచ్చింది. రేపు ఎల్లుండో జర్మనీ, బ్రిటన్లో కూడా మొదలవబోతుంది. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ట్రయల్స్ ఇప్పుడే జస్ట్ స్టార్టెడ్. హ్యూమన్ ట్రయల్స్ కూడా 2-3 ఫేజుల్లో ఉంటాయి. ఆ శాంపుల్ సైజ్ పెంచుకుంటూ పోతారు. కొంత టైం పట్టిద్ది కానీ బట్ హ్యూమన్ ట్రయల్స్కి మొదలవుతున్నాయి. సో ఎలా సక్సెస్ అవుతారని అందరూ ఆశిద్దాం.
తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మళ్ళీ ఒకసారి రిమార్క్ చేసింది, చాలా కంట్రీల్లో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి కాదు, ఆఫ్రికా లాంటి కంట్రీలో అయితే ఇంకా ముందుంది అసలైన విషయం అన్నట్టు. సో అన్ని కంట్రీస్ కూడా కొంచెం లాంగ్ హాల్గా దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కడన్నా ఒక కాంటినెంట్లో, ఒక ఖండంలో ఎక్కడన్నా ఉన్నా, ఒక కంట్రీలో ఎక్కడ ఉన్నా కూడా ఈ అంతర్జాతీయ ట్రావెల్ బాగా ఉండటం వల్ల ఎప్పుడైనా ఏ దేశానికైనా వెళ్ళొచ్చు కనుక ఈ భూమి మీద ఎక్కడున్నా వైరస్ అనేది వ్యాప్తి అనేది జరుగుతూనే ఉంటుంది, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా. అదొకటి. తర్వాత మన దేశంలో వచ్చేసరికి ఈ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ని నిన్న కేంద్ర ప్రభుత్వం అమెండ్ చేసింది, ఆర్డినెన్స్ తెచ్చింది. ఆల్రెడీ వినే ఉంటారు, ఈ మెడికల్ స్టాఫ్ మీద, డాక్టర్స్, నర్సుల మీద అనేక చోట్ల అటాక్స్ జరుగుతున్నాయి. వాటికి 3 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష, అలాగే పెద్ద గ్రీవియస్ ఇంజరీస్ సివియర్గా అయితే 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడేటట్టుగా చేసింది. అలాగే కొంచెం వింటా ఉన్నాం, నెల్లూరులో ఒక డాక్టర్ కానీ, చెన్నైలో ఒక డాక్టర్ కానీ వాళ్ళు కరోనా వైరస్కి చనిపోయిన తర్వాత కనీసం శ్మశానం దగ్గర వాళ్ళ లాస్ట్ రైట్స్ చేయటానికి కూడా చాలామంది ఆ స్థానిక ప్రజలు కూడా చాలా ఇబ్బంది పెట్టి ఆ స్టాఫ్ను కానీ పోలీసుల మీద కూడా దాడులు చేయడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా గవర్నమెంట్ అనేది తప్పక ఇది చేయాల్సి వచ్చింది. డెఫినెట్గా ఇది స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే ప్రజలు ఈ హెల్త్ కేర్ వర్కర్స్ని చేస్తున్నా కూడా అనేక చోట్ల వాళ్ళు ఇబ్బందులు పెడుతూ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మరి చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి క్రిమేషన్ శ్మశానాల దగ్గర కూడా చేసే దాడులు కూడా మరి దీంట్లో కవర్ అవ్వదు అనుకుంటా. బట్ మేబీ దాన్ని కూడా ఈ కరోనా వైరస్ ఇలాంటి ఎపిడమిక్ డిసీజెస్ అప్పుడు శ్మశానం దగ్గర చేసిన గొడవలు కూడా దీని కింద కవర్ అయ్యి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు, కఠినంగా శిక్షలను ఉంటే కానీ ఉండదు. ఎందుకంటే కనీసం గౌరవంగా వాళ్ళని చనిపోయిన తర్వాత లాస్ట్ అంత్యక్రియలు చేసే పరిస్థితి లేకుండా చాలామంది, అంటే వాళ్ళకి ఇగ్నోరెన్స్, మేబీ నాలెడ్జ్ లేక ఇగ్నోరెన్స్, ఏదో భయాలతో ఇలాంటి గుంపులుగా దాడులు చేయటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. చాలా విచారకరమైన విషయం అది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు చెప్తున్నట్టుగా కరోనా వైరస్ కొంచెం లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. సో జనరల్గా చాలామంది చూస్తాం ఇవాళ డిబేట్లో కూడా ఏంటంటే మేము ఈ హోమియోపతి, ఆయుర్వేదిక్, యోగా సంబంధించిన స్పెషలిస్ట్ని పిలవడం జరిగింది. ఎందుకంటే జనరల్గా మనం లైఫ్లో చూస్తామంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమందికి ఏమో ఎప్పుడు చాలా ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, పెద్దగా ఏ దగ్గు, జలుబు కానీ ఏ జబ్బులు కూడా పారు. కొంతమంది 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా అసలు హాస్పిటల్లో ఇంకా చూడాల్సిన పని ఉండదు, డాక్టర్ని కలవాల్సిన పని ఉండదు, అలా బాడీ చాలా దృఢంగా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంతమంది ఏమో పద్దాకులు సిక్ అవుతూ ఉంటారు, చాలా వీక్గా ఉంటారు. సరే, లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది పక్కన, అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదంటే ఇప్పుడు షుగర్ కానీ, కార్డియాక్ ప్రాబ్లం కానీ, ఇంకా పెద్ద ట్యూబర్క్యులోసిస్, క్యాన్సర్ ఇలాంటి జబ్బులు తీస్తే నార్మల్ పర్సన్స్లో కొంతమంది బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది, జబ్బులు ఈజీగా రావు, కొంతమందికి ఏమో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవన్నిటికి కూడా చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు, చాలా జాగ్రత్తలు తీసుకోమంటారు. ఈవెన్ మోడీ గారు కూడా లాస్ట్ స్పీచ్లో సప్తపది అని 7 సూత్రాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటిగా ఇమ్యూనిటీకి సంబంధించి రోగ నిరోధక శక్తిని పెంచుకోమని, దానికి తగ్గ ఫుడ్ కానీ చర్యలు కానీ తీసుకోమని చెప్పారు. సో జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే అడ్వైజ్ ఫస్ట్ రెస్ట్, మంచి నిద్ర కానీ రెస్ట్ అనేది నైట్ టైము ఒక 7 to 8 hours అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ చాలా దాన్ని లైట్గా తీసుకుంటారు కానీ ఒక గుడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అంటారు. సో 7 or 8 hours, 6 hours అనేది ఎవరి శరీరాన్ని, ఎవరి బాడీని బట్టి, వాళ్ళ అలవాటుని బట్టి ఉంటుంది. కానీ ఒక మంచి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆబ్వియస్గా ఎక్సర్సైజ్, రోజుకి 30-40 నిమిషాలన్నా మినిమం ఎక్సర్సైజ్ చేయటం, వారానికి 4-5 రోజులన్నా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసరికి డైట్, ఆహారం అన్ని విధాల, అంటే మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఈవెన్ ఫ్యాట్ కూడా ఇంపార్టెంటే. కొంతమంది ఫ్యాట్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం కూడా మంచిది కాదు. కాకపోతే అవసరమైన క్వాంటిటీని బట్టి, వాళ్ళకి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే దాన్ని బట్టి చేసుకోవాలి. సో ఫ్యాట్ కూడా కొంత ఉపయోగమే, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అలా అన్నీ వచ్చేటట్టుగా. కొలెస్ట్రాల్, ఈవెన్ కొలెస్ట్రాల్ కూడా కొంత, అంటే ఒక మోతాదు వరకు కొలెస్ట్రాల్ కూడా ఇంపార్టెంటే బాడీకి, దానివల్ల కూడా బాడీకి ఎంతో ఉపయోగం ఉంది. సో అలా డైట్లో కూడా అన్ని రకాల ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఆ కాంపోజిషను, కేవలం నాన్ వెజ్ తినటం వల్ల, అయితే కేవలం చిరుతిండి తిన్నా కనుక అన్నీ వచ్చేటట్టుగా హోల్సమ్ డైట్ అనేది థర్డ్ పాయింట్. ఫోర్త్ వచ్చేసరికి స్ట్రెస్.
అంటే మెంటల్ వెల్బీయింగ్ కానీ స్ట్రెస్ వల్ల కూడా ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది అంటారు. సో మెంటల్గా పీస్ఫుల్గా ఉండటం, స్ట్రెస్ దానికి ఏం కావాలో మేబీ కుటుంబ పరిస్థితులు, ఆఫీస్లో ఇష్యూస్ కానీ మన మెంటల్ ఫ్రేమ్వర్క్ కూడా మార్చుకోవటం, మన థింకింగ్ అనేది మార్చుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫిఫ్త్ వచ్చేసరికి కొన్ని వ్యసనాలు, అలవాట్లు, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ ఇవి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలవాటుని బట్టి ఆబ్వియస్గా మనిషి యొక్క స్ట్రెంగ్త్ కానీ ఆయన బాడీ తీరు కూడా ఆబ్వియస్గా వ్యసనాలు ఉంటే దానికి బట్టి దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ కరోనా వైరస్ లాంగ్ టర్మ్ కనుక ఒకసారి కరోనా వైరస్ సోకే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా వైరస్ బయట రేపు లాక్డౌన్ తీసిన తర్వాత ఎవరి వృత్తుల్లో కానీ వ్యాపారాలు పనుల్లో బయటకు వెళ్ళి కలవాల్సి వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సోకే ప్రమాదం ఉంది. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాడీకి చూస్తున్నాం చాలామంది అసిమ్టోమాటిక్ అంటున్నాం కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి కూడా, అంటే ఏమి లక్షణాలు ఉండవు వాళ్ళలో జబ్బు ఉంటుంది. మన దేశంలో కూడా చూస్తున్నాం కొంతమంది 20, 25, 30 డేస్ అయినా కూడా ఆ లక్షణాలు బయటపడట్లా. అంటే కరోనా వైరస్ ఉంది బాడీలో కానీ ఏమి లక్షణాలు లేవు, ఏమి ఎఫెక్ట్ అవ్వట్లా. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ చాలా బాగుంది అన్నట్టు. కాకపోతే వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి వ్యాప్తి చెందిద్ది, అది ఒక వేరే ఆస్పెక్ట్. బట్ అలా మన రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆ కరోనా వైరస్ వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉంటే దాన్ని బట్టి హాస్పిటలైజేషన్ అయ్యే పని ఉండదు, ఐసీయూలోకి వెళ్ళాల్సిన పని ఉండదు, వెంటిలేటర్ ఏం లేకుండా వచ్చినా కూడా రికవర్ అవ్వటానికి ఈజీగా మన కేవలం ఏం మందులు తీసుకోకుండా కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది కనుక వీటి గురించి ఇవాళ మాట్లాడదాం.